ఇది చాలా సంచలనమైనటువంటి ఇది చాలా సంచలనమైనటువంటి వార్త. ఈరోజు దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలకు చీఫ్గా సంస్థలో పనిచేస్తున్నప్పుడు తీవ్ర వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్రపడి గత ప్రభుత్వంతో చాలా వ్యవహారాల్లో వివాదాలు పెట్టుకొని మొత్తం మీద ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్రపడిన మాజీ ఐఏఎస్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రెస్టీజియస్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆ డైరెక్టర్ జనరల్గా చేరిన తర్వాత ఇప్పుడు ఆయన చుట్టూ తీవ్రమైనటువంటి అలిగేషన్స్ ఇవి. నిజంగా ఇందులో అవాస్తవాలు ఏంటి అనేది మనకు తెలియదు. బట్ అన్నీ అఫీషియల్గానే జరిగిన కంప్లైంట్స్ కాబట్టి మాట్లాడుకోక తప్పదు. కొందరు మహిళలను వేధిస్తున్నారు అని చెప్పి నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు వెళ్ళింది. దాని మీద విచారణకు నేషనల్ ఉమెన్ రైట్స్ పూనుకుంది. అయితే వాళ్ళకి వెళ్ళిన ఫిర్యాదు అంటే ఫస్ట్ ఆ ఫిర్యాదులో మొదలవడమే అంటే మనం ప్రమాణం చేస్తామంటారు కదా, అట్లా కోటి ప్రమాణాలు. నేను ఒంటరి ఉద్యోగి మహిళను, చాలా చిన్న వయసులోనే భర్తను కోల్పోయే దురదృష్టవంతురాలినయ్యాను. నేను దేశంలోనే ఒక కీలకమైన సంస్థలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇది చాలా ప్రతిష్టాత్మక సంస్థగా భావించబడుతున్నా వాస్తవానికి అది కేవలం ఒక భావన మాత్రమే. ఇక్కడ ఆర్థిక అక్రమాలు, ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన, అనైతిక పద్ధతులు, వృత్తి నిబద్ధత లేని వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టగానే ఈయనే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలో గత ప్రభుత్వానికి ఈయనకు గ్యాప్ వచ్చి ఎంత పెద్ద వివాదం ఎన్ని రోజులు కొనసాగింది అది. ఆయనే ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టగానే నన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు. మొదట ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నేను వాటిని గట్టిగా ప్రతిఘటించాను. ఆ తర్వాత వేధింపులు, ప్రతీకార చర్యలు మొదలయ్యాయి. ఇప్పుడు నేను మానసికంగా పూర్తిగా కుంగిపోయే స్థితిలో ఉన్నాను. న్యాయం కోసం అందరినీ ఆశ్రయించాను. కానీ ఆయన పరపతి, ఆయనకు మద్దతుగా ఉన్న బలమైన శక్తుల కారణంగా నాకు బయటపడే మార్గం కనిపించడం లేదు. చివరి ఆశగా నా సమస్యను మీతో పంచుకుంటున్నాను. చదువుకున్నంత మాత్రాన, కష్టపడ్డంత మాత్రాన ఈ లోకంలో బతకడం సులభం కాదని అర్థమైంది. దయచేసి నాకు సహాయం చేయండి అని దేశంలో అనేక విప్లవాత్మక పథకాలు, సంస్కరణలకు కేంద్ర బిందువై పరిపాలనా మార్పులకు దిక్సూచిగా నిలిచిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న ఓ మహిళా ప్రొఫెసర్ జాతీయ మహిళా కమిషన్ని ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తోంది. ఆ మహిళా ప్రొఫెసర్ను వేధింపులకు గురి చేసింది సాదాసీదా అధికారి కాదు, సాక్షాత్తు ఒక మాజీ ఐఏఎస్ అధికారి. సదరు ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్లో ఓ రాజ్యాంగబద్ధ పదవీ నిర్వహణలో అత్యంత వివాదాస్పదమైనప్పటికీ ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో కీలక బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంటి మరమ్మతులు జరుగుతున్నాయి అనే కారణంతో కుటుంబ సమేతంగా అందులోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సుదీర్ఘకాలంగా అక్కడే తిష్ట వేసినట్టు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా బంధుమిత్రులు, సహచరులకు తరచూ విలాసవంతమైన విందులు ఏర్పాటు చేయడం, ఉద్యోగులు, ప్రొఫెసర్లకు సంబంధించిన వివాదాస్పద నిర్ణయాల విషయంలో చైర్మన్ సూచనలను కూడా పట్టించుకోకపోవడం వంటి అంశాలు సంస్థలో చర్చనీయాంశమయ్యాయని రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా బాధిత మహిళా ప్రొఫెసర్పై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ జూన్ 3న జరిగే విచారణకు సంస్థ చైర్మన్ పద్మనాభయ్య హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మరో 3 ప్రొఫెసర్లు కూడా వేధింపులతోనే కోర్ట్ ఆఫ్ గవర్నెన్స్ను ఆశ్రయించారట. అంటే ఆ సంస్థ యొక్క అత్యంత విధాన నిర్ణాయక మండలి కోర్ట్ ఆఫ్ గవర్నెన్స్ మరో 3 ప్రొఫెసర్లు తమ సామర్థ్యాన్ని, పనితీరును పరిగణలోకి తీసుకోకుండా బాస్కు జీహూజీర్ అనడం లేదని ఒక్క కారణంతో వేధింపులకు గురి చేస్తున్నారని వాళ్ళు ఫిర్యాదు చేశారట. వాళ్ళలో 2 మహిళా ప్రొఫెసర్లు, అందులో ఒకరు దేశంలో సామాజిక మార్పులకు దారితీసిన పరిపాలనా సంస్కరణల బిల్లుల రూపకల్పనకు మార్గదర్శకత్వం వహించిన నిపుణురాలు కూడా ఉన్నారట. ఈ ఘటన కేంద్రంలో సంచలనమైంది. జాతీయ స్థాయిలో మేనకా గాంధీ గారు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే వాస్తవానికి చాలామంది చాలా విషయాలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఆ చైర్మన్ అయితే అవును మాకు కంప్లైంట్ వచ్చింది, మేమైతే విచారణ చేసాం అంతర్గతంగా, బట్ ఆ వేధింపులకైతే ఆధారాలు దొరకలేదు. కోర్ట్ ఆఫ్ గవర్నెన్స్లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటాము. నేను ఒక్కడే నిర్ణయం తీసుకోలేను కదా, జాతీయ మహిళా కమిషన్ నుంచి నోటీసులు వచ్చాయి. బట్ విచారణలో మా అంతర్గత విచారణలో ఏ విషయాలు తేలాయో అవే మేము వాళ్ళ ముందు చెబుతాము అని చెప్పి చైర్మన్ అయితే మాకు వచ్చే ఫిర్యాదులు మేము విచారణ చేసాం, ఏమీ దొరకలేదు అని అంటూ ఉన్నారు. అట్లాంటి ఏం ఆధారాలు దొరకలేదని. బట్ అదే విషయం ఉమెన్ కమిషన్ కూడా చెబుతామంటున్నారు. హైదరాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా చాలా ప్రెస్టీజియస్ అబ్బా. అది ఎప్పుడు ఏర్పడింది కాలేజీ? వాస్తవానికి ఏది ఏర్పడినా జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన నుంచి పుట్టడమే. ఆయనే లేకపోతే దేశం ఏమైపోయేదో. సో జవహర్లాల్ నెహ్రూ ఆలోచన మేరకు 1956లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. అంటే ప్రాక్టీసింగ్ మేనేజర్ల కోసం ఏర్పాటు చేసిన తొలి నిర్వహణ విద్యాసంస్థ ఇదేనంట. నిజాం యువరాజుగా ఉన్న అజంచు ఆయన నివాసంగా ఇండో యూరోపియన్ ఫ్రెంచ్ శైలిలో సోమాజిగూడలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన బెల్లా విస్టా అంటారట. అంటే ఇటాలియన్ భాషలో అందమైన ప్రదేశం అని. ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల్లో నిర్వహణ సమస్యలను ఎదుర్కొనేందుకు మేనేజర్లు, పరిపాలకులు, వ్యాపారవేత్తలు, అధ్యాపకులను సిద్ధం చేయడం దీని ప్రధాన లక్ష్యం అంట. నిర్వహణ సిద్ధాంతాలను ఆచరణతో సమన్వయం చేయడం, విధాన రూపకల్పనకు ఆలోచన వేదికగా పనిచేయడం, శిక్షణ, పరిశోధనల ద్వారా ప్రజాపాలనా సామర్థ్యాలను పెంపొందించడం కూడా దీని ముఖ్య ఉద్దేశాల్లో కొన్ని అట. వాస్తవానికి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి జాన్ ముత్తై ఈ ఆస్కీ అంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఈ ఆస్కీ అనే సంస్థ తొలి చైర్మన్గా కూడా వ్యవహరించారట. ఆ తర్వాత ఆర్బీఐ మాజీ గవర్నర్ సిడి దేశ్ముఖ్, ఎం నరసింహ, కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన ధర్మవీర, అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన అబీద్ హుసేన్ వంటి ప్రముఖులు కూడా ఇందులో పనిచేశారట. సిద్ధాంతకర్తలైన ప్రొఫెసర్లనేమో పంపించేస్తున్నారట. వాళ్ళ స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించి పదవీ విరమణ పొందిన అధికారుల కాలక్షేప కేంద్రంగా దీన్ని మారుస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయంట. కానీ దారుణం, ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైనప్పుడు ఎంత వివాదం అంటే గత జగన్ ప్రభుత్వంలో ఆ అధికారి మరి పదవీ విరమణ చెందిన తర్వాత దీనికి డీజీగా ఏమో నియమితులయ్యారు. దీనికి అంటే ఇందులో నియమితులయ్యారు. బట్ ఆయన చుట్టూనే ఈ తీవ్ర విమర్శలు, అలిగేషన్స్ అని. సరే, ఇందులో మనమేమి జడ్జి చేయట్లేదు జరిగాయా జరగలేదని. ఆ చైర్మన్ కూడా మాకైతే ఆధారాలు లభించలేదు అంటూ ఉన్నారు. జాతీయ ఉమెన్ కమిషన్ విచారణ చేస్తుంది, మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. కానీ బట్ ఇది అఫీషియల్గా నోటీసుల వరకు వెళ్ళి విచారణ జరుగుతుంది కాబట్టి మనం చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది.